नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। मास्क पहने हुए शरपसंदों ने एक ताजिर के घर में घुसकर बड़े पैमाने पर तोड़ फोड़ और हमला करते हुए घर से 52 तोले सोने के ज़ेवरात, लाखों रुपए मालियत के कीमती ज़मीन के कागजात, 8,50,000 रुपये की नकदी रकम का सरखा करते हुए राह फरारी इख्तियार की। ये वाक़या मलकाजगिरी पुलिस स्टेशन हुदूद के तहत पेश आया। तफसीलात के मुताबिक मुतासरा मलिक अर्जुन नामी इस ताजिर ने एक प्रेस कॉन्फ्रेंस के ज़रिए तमाम तर तफसीलात बताई। मुतासरा शख्स जो कि आनंद बाग में रहता है, इसके घर में चंद शरपसंदों ने घुसकर यहाँ पर इन पर हमला करते हुए घर में तोड़ फोड़ करते हुए लाखों करोड़ों रुपये मालियत का सरखा करते हुए राह फरारी इख्तियार की। मुतासरा मलिक अर्जुन की जानिब से दी गई तफसीलात के मुताबिक वो पिछले कई सालों से कृष्णा मूर्ति और सीता राम शास्त्री नामी अफराद के साथ में रियल इस्टेट का कारोबार कर रहा है। मुतासरा मलिक अर्जुन ने बताया कि वो अपने पार्टनर्स को कारोबार के हिस्से पर 2 करोड़ रुपए अदा करना था और इसी पैसों के मुतालबे के लिए इस पर नामालूम अफराद के ज़रिए हमला करवाया गया है। हमला आवरों ने घर में लगे CCTV कैमरास के साथ भी तोड़ फोड़ की और तकरीबन घर से लाखों करोड़ों रुपये मालियत का सरखा करने के बाद CCTV कैमरास की DVR भी साथ लेकर गए। बहरहाल मुतासरा शख्स की शिकायत पर एक मुकदमा दर्ज करते हुए पुलिस की जानिब से मज़ीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। చల్లపల్లి మల్లికార్జునరావు నా పేరు. నేను ఆనందబాగ్లో మాకు మొన్న నైట్ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పూట 12:45 టైంలో కొందరు వ్యక్తులు గేటు కొట్టి కనీసం ఒక 4 ఆడవాళ్ళను ఒక 10 మంది మగవాళ్ళ దాకా ఉంటారు. గేటు తన్నుకుని ఇద్దరు గేటు గోడ దూకి ఆ గేటు ఓపెన్ చేసేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసి డైరెక్ట్ తలుపు కొట్టి తలుపును బాగా కాళ్ళతో తన్నుతూ ఉంటే మా తాతగారు సడన్గా లేచి ఏదో అవుతుంది, ఎవరో తలుపులు పగలగొడుతున్నారని చెప్పేసి నేను లోపల పడుకున్న వాళ్ళని నన్ను లేపాడు. నన్ను లేపితే నేను గబగబా ఎవరో వచ్చారని చూస్తే ఎక్కడ సౌండ్ అనిపించలేదు. ఆడవాళ్ళ మాటలను బట్టి నేను పక్కనున్న గుడిసిన వాళ్ళది ఏమన్నా ప్రాబ్లం వచ్చారేమో అనుకుని నేను గబాలను డోర్ తీసా. డోర్ తీయగానే ఇమ్మీడియట్గా నన్ను మెడబట్టుకుని అటాక్ చేసి కొట్టుకుంటా అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు. 6, 4 ఏమో ఆడవాళ్ళు ఉన్నారు. లోపలికి వచ్చేసి మంచం మీద వేసేసి ఒకడేమో పొట్ట మీద కూర్చున్నాడు, ఒకటి కాళ్ళ మీద కూర్చుని మన కొడుతూనే ఉన్నారు. ఇంకొక ఆవిడేమో బీరువా తాళాలన్నీ చూసి తాళాలు ఓపెన్ చేసేసి వాటి సామాన్లు గీమాలన్నీ తీస్తూ ఉంది. ఎందుకు కొడుతున్నారు అసలు, మీరు ఎవరు ఏంటంటే, నేను శ్రీకృష్ణమూర్తిను సీతారామ శాస్త్రి పంపించాడు, లంజా కొడక నువ్వు ఆయనతో సెటిల్ చేసుకుంటావా లేదంటే మరి నేను చంపేస్తాం వారం రోజులు అని చెప్పి బెదిరించేసి దాంట్లో నా బీరువాలో ఓపెన్ చేసి దాంట్లో ఒక 41 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీలకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఎవ్రీథింగ్. ఆ డాక్యుమెంట్స్ ప్లస్ బంగారం ఒక 52 తులాల బంగారం ఉంది, 8,42,000 రూపాయలు క్యాష్ ఉంది. ఇవన్నీ తీసుకుని నేను చంపేస్తామని చెప్పేసి గబగబా అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు. నేను బయటకు వద్దామని చెప్పి ప్రయత్నం చేసేలోపు వాళ్ళు బయట గొల్లెం పెట్టేసి వెళ్ళిపోయినారు. అయితే నేను బయటికి పక్క డోర్లోంచి వచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికే పరిగెత్తుతూ ఉన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఇమీడియట్గా నేను మా వాడు ఏం చేశాడంటే పైనుంచి చూశాడట. చెప్పమంటారా, అది జరిగింది. అట్లా కొట్లాడారు. అట్లా కొట్టి నన్ను బాగా కొట్టినారు. ఎవరేంటంటే ఈయన నాకును శ్రీకృష్ణమూర్తికి మధ్య, శ్రీకృష్ణమూర్తి సీతారామ శాస్త్రి అని చెప్పి మేము ముగ్గురం కలిసి 2005 నుంచి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ అవి కడుతూ, ఇండిపెండెంట్ హౌసెస్ అవి కడుతూ ఉంటూ బిజినెస్ చేస్తున్నాం. వాళ్ళిద్దరూ NRIs అనమాట. అందరం కలిసి చేస్తామంటే అట్లనే కొంతకాలం వరకు బాగానే నడిచింది. 2010 వరకు మేము వ్యాపారం చేసాం. బాగా చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ దగ్గర ఒక 31 ప్రాపర్టీస్ ఇంకా మిగిలి ఉన్నాయి. మిగిలి ఉంటే వాటిల్ని మేము పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే నేను కాస్త నాకు డబ్బులు అవసరం అడిగినందుకు నా మీద ఆయన అమెరికా నుంచి వచ్చి బెదిరించానని చెప్పి నా మీద 2012 ఒక ఫిబ్రవరిలో CBCIDలో నా మీద 14/2012 క్రైమ్ నెంబరు, దాంట్లో నా మీద కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే దాంట్లో ఒక 6 సంవత్సరాల పాటు దాని మీద ఇన్వెస్టిగేషన్ నడిచింది. అందరూ ప్రతి డాక్యుమెంట్ అమ్మిన వాళ్ళని అందరిని ఎంక్వైరీ చేసి ఇది సివిల్ మ్యాటర్, దీంట్లో ఎక్కడా కూడా క్రిమినలిజం లేదు అని చెప్పేసి నాకు 2,53,00,000 రూపాయలు చిల్లర ఇవ్వాలని చెప్పి నేను ప్రూవ్ చేసి నేను రికార్డ్ అంతా సబ్మిట్ చేశాను. అది కోర్టు సివిల్ మ్యాటర్ అని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది 2018లో. కొట్టేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి.
దానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది. కోర్టు జడ్జిమెంట్ కాపీ ఉంది. దీని తర్వాత అట్లానే కొంతకాలం నుంచి మేము డబ్బుల కోసం ట్రై చేస్తే ఆయన ఫోన్ ఎత్తకపోవటం రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ మధ్య ఆగస్టు ఫస్ట్ వీక్లో, అంటే ఫస్ట్ వీక్ అంటే 4వ తారీఖు 3వ తారీఖు టైంలో ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చాడని చెప్పి, హైదరాబాద్ వచ్చాడని చెప్పి తెలిసి నేను వాళ్ళ మామగారి ఇల్లు డీడీ కాలనీలో ఉంటుంది. ఆ డీడీ కాలనీ వెళ్ళి అక్కడ వాళ్ళ మామగారి దగ్గర కింద వాచ్మెన్ ఉంటాడు, ఆయన ఒకసారి అడిగితే ఉన్నారు సార్ ఎవరు వచ్చారని చెప్తే నేను పైకి వెళితే లేరు, బయటకు వెళ్ళారు, ఈవినింగ్ అట్లా వస్తారు అన్నాడు. నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి మల్లికార్జున్ నేను రేపు సాయంత్రం నేను వారణాసి పోతున్నా, రేపు సాయంత్రం వెళ్తున్నా, వచ్చిన తర్వాత నేను మాట్లాడదాం, లేదంటే నేను 15 రోజులు అక్కడ ఉంటాను, నువ్వు వచ్చి మాట్లాడు అన్నాడు. నేను ఇమ్మీడియట్గా తర్వాత రోజే బయలుదేరి నేను వారణాసి వెళ్ళిన తర్వాత వారణాసిలో దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇది. వారణాసిలో గంగానదిలో మునిగి తడి బట్టలతో కాశీ విశ్వనాథం మీద కొట్టేసి నేను మొత్తం నీది ఒక 2 నెలల్లో నీది మొత్తం టోటల్ సెటిల్ చేసేస్తాను, నీకు రావాల్సిన డబ్బు, నీకు ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేసి జరిగింది. తర్వాత అట్లా ఈయన 2 నెలల పాటు ఇక్కడే ఉన్నాడు. ఉండి అమెరికా వెళ్ళే ముందు నాకు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ నేను ఫోన్ చేసి ఏం సార్ అంటే నేను అర్జెంటుగా పని ఉండి వెళ్ళిపోయాను, నేను ఫిబ్రవరిలో వస్తాను, మొన్న ఇది ఇన్సిడెంట్ జరగడానికి 3 రోజుల ముందు కూడా నేను ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా నేను ఈ మొత్తం కేసు క్లోజ్ చేస్తాను, నేను మొత్తం సెటిల్ చేసేసి నీ డబ్బులు నీకు ఇప్పిస్తా, నీ ప్రాపర్టీస్ నీకు ఇస్తానని చెప్పాడు. అది జరిగిందండి. ఇంతలోపే వీళ్ళందరూ ఎవరో దొండగలు వచ్చి ఆ కల్పనారెడ్డి అనే ఆవిడెవరో ఉందట, ఆయన ఎంగేజ్ చేసుకున్నాడు. ఆవిడ ప్రవీణ్ అనే ఒక అదర్ పర్సన్ ఎవరినో ఆయన ఎంగేజ్ చేసుకున్నాడు. వీళ్ళందరూ కలిపి ఎక్కడో వ్యాపారాల నుంచి వచ్చి కొట్లాడి మన మీద బాగా కొట్టారు, నన్ను బాగా కొట్టి ఇవన్నీ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకుపోయినారు. అయితే నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు అప్పుడు ఆ రోజున ఏసీపీ గారు వచ్చారు, డిఏ గారు వచ్చారు, ఇంకా ఎస్ఐలు వచ్చారు, కానిస్టేబుల్ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు, మొత్తం వెరిఫై చేశారు, అన్నీ మార్కింగ్ చేసి చూసుకున్నారు. మళ్ళీ బయట సీసీ కెమెరాలు పగలగొట్టేశారు, ఇంట్లో ఉన్న DVRని కూడా తీసుకుని పోయినారు వాళ్ళు. ఆ రోజున జరిగింది. దాని తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను. నాకు నా ఇంట్లోకి ఇట్లా 6 మగవాళ్ళును 4 ఆడవాళ్ళు వచ్చి ఇట్లా కొట్టారని చెప్పి రాశాను, కంప్లైంట్ రాసి ఇచ్చి ఆర్నమెంట్స్ గురించి రాస్తానంటే అట్లా కాదు, మీరు బంగారు నగలును ప్లస్ డాక్యుమెంట్స్ అని చెప్పమన్నారు. అట్లానే రాసిన తర్వాత వీటి వాల్యూ దీంట్లో 4 లక్షల రూపాయలు రాశారు. యాక్చువల్గా అవి అయితే ఒక 15 కోట్ల నుంచి 20 కోట్లు 25 కోట్ల వరకు ప్రాపర్టీ వాల్యూస్ ఉన్నాయి. బంగారం 52 తులాలు ఉంది, 8,42,000 రూపాయలు క్యాష్ ఉంది, అవి తీసుకున్నారు. ప్లస్ డాక్యుమెంట్స్ 41 డాక్యుమెంట్స్ పోయినాయి. అవన్నీ తీసుకుని వెళ్ళారన్నమాట. అవన్నీ తీసుకున్నారు. దాంతోపాటు ఏం చేశారంటే నన్ను కొట్టేటప్పుడు నన్ను బాగా అన్కాన్షియస్గా కొట్టి నువ్వు సంతకం పెడతావా లేదా లంజాగొడక అని చెప్పి 5 బాండ్ పేపర్లు ఇచ్చారు. నాన్ జ్యుడిషియల్ స్టాంపులు తీసుకొచ్చి దాని మీద నాతో బలవంతంగా సంతకం పెట్టించారు. అవి కూడా తీసుకుని వెళ్ళారు. అది సార్ జరిగింది. దాని తర్వాత నేను వెళ్ళి తర్వాత ఏసీపీ గారు పిలిచారు, మాట్లాడారు. దాని తర్వాత కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. మీరు ఇమీడియట్గా ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసి పంపించారు. వాళ్ళ జీబులోనే పోయాను. వెళ్ళి అక్కడ వాళ్ళు చూసి ఇక్కడ మా దగ్గర స్కానింగ్ చేయడానికి నాకు ఎక్విప్మెంట్ లేదు, మీరు గాంధీలో జాయిన్ అవ్వండి అన్నారు. ఆ ఎంసీఏ రిపోర్ట్ ఏదో ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసిమ్మని చెప్పి నాకు అసలు కనబట్టలేదండి అంటే సరే రాసిమ్మన్నా నేను రాసిస్తున్నా. దాంట్లో ఆయన చెప్పిన ప్రకారం ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం రాశా. మనం చెప్పిన నేను అంటే అవన్నీ సీడీలో ఎంట్రీ అయినాయి, కేస్ డైరీ ఉంటుంది, దాంట్లో మీరు చెప్పినవన్నీ కూడా మేము రాసుకున్నాము. 52 తులాలు రాసుకున్నాము, ప్లస్ 41 డాక్యుమెంట్ గురించి రాసాం, 8,42,000 రూపాయలు దాంట్లో అన్నీ రాసాం కాబట్టి దీంట్లో అవసరం లేదని చెప్పారు. అట్లానే రాసాం. దీంట్లో ఏం జరిగిందంటే మొత్తం ప్రాపర్టీ వాల్యూ 4 lakhs అని చెప్పి రాశారు. అది నేను అడిగితే అది ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్, తర్వాత దీనికి